హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో మీరైతే పుష్ప మూవీ చూసే ఉంటారు కదా, అందులో ఎంత స్మగ్లింగ్ చేస్తారు, ఎర్రచందనం అయితే ఎంత స్మగ్లింగ్ చేస్తారు, సో ఏ రేంజ్లో చేస్తారు అనేది అయితే అది మీరు చూసే ఉంటారు కదా. సో ఇది కూడా పుష్ప రేంజ్లో అయితే స్మగ్లింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే స్మగ్లింగ్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ నుంచి ఏపీకి, ఏది అది ఎర్రచందనం కాదు. సో చూసుకున్నట్లయితే ఆల్కహాల్ వాటర్ బాటిల్స్ ఏదైతే ఉంటాయో సో ఆ బాటిల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అది ఎందులోనే కాదు, ఒక స్కూటీలో అంటే స్కూటీ డిక్కీలో కాదండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. ఒకసారి అయితే వీడియో చూడండి. చూసారు కదా, ఇది వచ్చేసి అయితే స్కూటీ. స్కూటీలో ముందట ధూమ్ ఏదైతే ఉంటుందో ఆ ధూమ్లో అసలు వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. చూడ్డానికి ముసలోడే కానీ మహానుభావుడు అంటే ఇదే అంటారు. ఇంకా ఆ టాలెంట్ చూస్తున్నా. బాటిల్స్ వెళ్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి అందులోకి వెళ్ళి మాత్రం. అంటే నియర్లీ 100 వరకు అందులో అయితే పెట్టడం జరిగింది. సో ధూమ్లో అట్లా ప్రతి దాంట్లో ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ లేదు, క్రియేట్ చేసుకున్నాడు అనమాట. సో అంతా ఎక్కడ చూసినా కానీ అలా పెట్టడం అయితే జరుగుతుంది. అంతే తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గోపయ్య అనే వ్యక్తి ఇదైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ కాబట్టి అయితే దొరికిపోయాడు పాపం. నియర్లీ 100 కోట్ల వరకు అయితే ఇంకా అందులో మన బాలయ్య బాబు బ్రాండే కనిపిస్తుంది, మంచి బ్రాండ్ అయితే. కానీ నియర్లీ 100 వరకు అంటే ఇంతకుముందు కూడా ఇలానే ట్రాన్స్పోర్ట్ అయితే చేసేవారంట, కానీ ఇప్పుడు దొరికిపోయాడు. సో మరి ఇంత ఘోరం అంటే పుష్ప రేంజ్లో అని కూడా చెప్పొచ్చు. ఇది అంటే ఎన్నో మనం ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటాం, మనం డ్రగ్స్ కానివ్వండి అలాంటివి ఎన్నో చూసుంటాము. కానీ ఇది కోటర్లు అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అయితే చెప్పొచ్చు. సో చూసారు కదా ఎంత ఘోరం, ఎంత పాపం దొరికిపోయాడు. కానీ చూడడానికి వయసులో పెద్దోడైనా కానీ టాలెంట్లో మాత్రం మరి తోపు ఉన్నట్టున్నాడు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.